మాదండి గుడివాడ, కృష్ణా జిల్లా. నా పేరు ధనలక్ష్మి. బాగా వేడి నీళ్ళు కాళ్ళ మీద పడిపోయి బాగా కాలిపోయినాయి. కాలిపోతే చాలామంది కాళ్ళు ఉడికిపోయినాయి, కాళ్ళు తీసేయాల్సి వస్తుంది అని అన్నారు. అయినా ప్రార్థనకు వచ్చాను. ప్రార్థనా శక్తి ఆయిల్ రాసుకుంటాం వలన నా కాళ్ళు మామూలుగా అయిపోయినాయి. అది ఒక సాక్ష్యం అండి. ఇంకో సాక్ష్యం ఏంటంటే, ఎవరో వచ్చి మామూలుగా అడుక్కోవడానికి వచ్చిన వాళ్ళు ఈ స్థలంలో నువ్వు ఉండవమ్మా అని అన్నారు. అంటే అనుకోని రీతిగా నేను ఆ స్థలం ఇల్లు ఖాళీ చేసి యువతలకు వచ్చేసాను. యువతలకు వచ్చేసి నాకు అద్దెకున్నాం. ఆ ఇల్లులో పడేసాం కట్టుకుందామని, కానీ కట్టలేకపోయాం. 2 సార్లు ముహూర్తాలు పెట్టుకున్నాం కానీ కట్టలేకపోయాం. నాకు ఒంట్లో బాగోలేదు. నాయన అద్దెంట్లో ఉంటున్నాము, నాకు ఏదన్నా అయితే అద్దెంట్లో ఉంచరు కదా, స్థలం ఉంది, డేరాలు కట్టి నన్ను పెట్టాలా తండ్రి అని నేను ప్రార్థన చేసుకుని, ప్రార్థనా శక్తి నూనె తీసుకెళ్ళి నీళ్ళల్లో కలిపి స్థలం అంతా జిమ్మేనండి. ఆ జిమ్మేటప్పటికి వెంటనే వారం రోజుల్లోనే నా కొడుకు వచ్చి నాకు ఈ ఇల్లు కట్టించాడు. అది ఒక సాక్ష్యం అండి. మా మనవరాలకి పెళ్ళయిన వెంటనే గర్భిణీ వస్తుందండి. వాంతులు అయిపోతున్నాయి అని చెప్పేసి పడుకుని ఉంటే ఆ పక్కన ఆవిడ ఏం చేసింది, వాంతులు తగ్గుతాయి అని చెప్పేసి మజ్జిగలో మత్తు బిళ్ళలు వేసేసి ఇచ్చేసిందండి. అది 3 నెలలకి గర్భిణీ పోయింది. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ 3 నెలలకి మళ్ళీ గర్భిణీ వస్తే మళ్ళీ అలాగే చేసిందండి. అది పోయిన తర్వాత 2 సార్లు గర్భిణీ పోయిన తర్వాత ఏం చేశారంటే, ఇక హాస్పిటల్లో చూపిస్తే నీటి బిడగలు ఉండయి అని చెప్పారండి. అసలు పిల్లలు పుట్టరని మాకు భయం వేసిందండి. ఒకసారి ఇక్కడికి ప్రార్థనా శక్తికి తీసుకొచ్చాను. ఇసాకయ్య గారు అమ్మ గర్భవతి రా అని ఆయన చెప్పారండి. చెప్పినందుకు దేవుడు దయతలిచి ఇప్పుడు 8వ నెల గర్భిణీ అండి. దేవుడు చేసిన మేళ్ళకి వందనాలండి. ఒకసారి మా ఇంట్లో బంగారం పోయిందండి. ఇలాగే ఇసాకయ్య గారిని అడిగాను, అయ్యా బంగారం పోయింది అయ్యా అంటే, దొరుకుద్ది పో అన్నారండి. మా బంగారం కూడా దొరికిందండి. దేవుడు ఇన్ని మేలు చేసిన దేవునికి వందనాలు, ఇసాకయ్య గారికి వందనాలండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.